జీవించిన కాలం చాలా కొద్దిగా. ఏంటిది జీవించిన కాలం అంటే, యొప్పేకు రేవు దగ్గర దేవునితో సమాధానపడి పేరేటో ఒరిజినల్ పేరు చెప్పి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు చూశారు. అక్కడి నుండి ఆయన జీవిస్తున్నాడు. అంతకుముందు బ్రతుకుతున్నాడు. లోకంలో చాలా మంది బ్రతుకుతున్నారు. జీవనం బ్రతుకు ఏంటంటే బ్రతుకు పేరు వరకు అన్నారు. బ్రతుకు తెరువు కొరకు ఏదో పనుపాట్లు చేసుకుంటూ ఉన్నారు. జీవించడం అనేది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమది మానవుడికి. అందుకే నేను మీ గొర్రెలకు జీవమునిచ్చుటకు అన్నాడు ఆయన. గొర్రెలకు జీవమునిచ్చుటకు వచ్చాను అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, జీవము అన్నాడు. ఆయన ద్వారా లోకము జీవించడం, ఈ సత్యం మనకు అర్థమవ్వాలి. యేసు లేకుండా మనుషులు బ్రతుకుతారు, కానీ యేసు ఎప్పుడైతే మన జీవితాల్లోకి వస్తాడో మనం జీవిస్తున్నాం. ఆయన ఈ లోకానికి వచ్చింది మన కొరకు ప్రాణం పెట్టి మనకు విడుదల ఇవ్వడానికి, మన ఆత్మలను జీవింపజేయడానికి ఆయన మరణించాడు. యేసు ప్రభువు మనల్ని కూడా అలాంటి పరిచర్యగా పంపిస్తున్నాడు. మనం చనిపోయి ఇతరులను జీవింపజేయాలి. ఆత్మ ద్వారా, శక్తి ద్వారా ఈ లోకంలోకి వెళ్ళాలి. ఆత్మ నడిపింపు ద్వారా వెళ్ళాలి. మూడోది బలంతో వెళ్ళాలి. దేవుడిచ్చిన అధికారంతో వెళ్ళాలి. మనుషులిచ్చే అధికారం కాదు, మన ధన అధికారం కాదు, మనకుండే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కాదు. దేవుడిచ్చే అధికారంతో లోకంలోకి వెళ్ళి దెయ్యముల మీద, శక్తుల మీద అధికారం ఇచ్చాడు దేవుడు మనకి. మీరు వెళ్ళండి నా నామంలో, మీరు రోడ్ల మీద చేతులు స్వస్థపడతారు, మీరు దెయ్యాలు వెళ్ళగొడతారు, విషకరమైనది ఏం తాగినో మీకు హాని చేయదు, పాములు ఎత్తుపడుకుంటారు అన్నాడు. అలాంటి అధికారంతో లోకంలోకి వెళ్దాం. లోకాన్ని తలకిందులు చేసేవారు ఎక్కడికి వచ్చారు అన్నట్టుగా మన ప్రెజెన్స్ ఎక్కడుంటే అక్కడ దేవుని నామం మహిమపరచబడేలాగా ఈ క్రిస్మస్ సీజన్లోనూ తర్వాత కూడా రాబోయే రోజుల్లో ఈ పరిచర్య లోకాన్ని తలకిందులు చేసే పరిచర్యగా ఉండేటట్టు దేవుడు దీవించేలాగా ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ఎవరైనా నీ సేవకు పిలువబడిన బిడ్డలందరూ కూడా నీ చేత ప్రత్యేకింపబడిన వారి, నీవు ఈ లోకానికి ఎలా వచ్చావో అలా లోకంలోకి వెళ్ళి తమ ప్రాణాలు పెట్టి లోకాన్ని సంపాదించేవారుగా, అలాగేనైనా వారు నీ ఆత్మ చేత నడిపించబడేవారుగా, నీ శక్తితో, నీ బలంతో, నీ అధికారంతో లోకంలోకి వెళ్ళి అనేకులు ప్రభుత్వాలు సంపాదించే సేవలుగా చేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము. దేవుడు మనకి ఇచ్చిన జీవాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి దేవుడికి స్తోత్రం చెల్లిస్తాం. బిడ్డలందరికీ సేవలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ పోరాడు.